Hello, hi, this is Mahas Learning Corner. If you like this video, please like, share and subscribe to this channel. Thank you. From trade to territory అనే ఈ లెసను 3 వీడియోలుగా వివరించడం జరిగింది. మొదటి వీడియోలో ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాకు వచ్చినప్పటి నుండి ప్లాసీ యుద్ధం జరిగినంత వరకు మనం తెలుసుకున్నాం. రెండవ వీడియోలో ప్లాసీ యుద్ధం తదనంతర పరిస్థితులు, వారి యొక్క అధికార విస్తరణ గురించి తెలుసుకున్నాం. ఈ మూడవ వీడియోలో వారి యొక్క న్యూ అడ్మినిస్ట్రేషన్ని ఏ విధంగా సెట్ చేశారు, వాళ్ళ ఆర్మీని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఈ మూడవ వీడియో ద్వారా తెలుసుకుందాం. ది క్లెయిమ్ టు పారామౌంట్సీ, అత్యున్నతమైన హోదాను పొందుట. It is clear from the above that from the early 19th century the company pursued an aggressive policy of territorial expansion. 19th century ప్రారంభం నుండి ఈ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ అంటే వాళ్ళ ప్రాదేశిక విస్తరణ విషయంలో కంపెనీ చాలా దూకుడు అగ్రెసివ్ విధానాన్ని అనుసరించిందని మనకి స్పష్టమవుతుంది. అండర్ లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ from 1813 to 1823, a new policy of paramountcy was initiated. లార్డ్ హేస్టింగ్స్ అనే గవర్నర్ జనరల్ ఇతను 1813 నుండి 1823 వరకు గవర్నర్ జనరల్గా చేశారు. అత్యున్నత పారామౌంట్సీ అంటే అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. Now the company claimed that its authority was paramount or supreme, hence its power was greater than that of Indian states. అంటే భారతీయ రాజ్యాల కంటే ఇండియన్ స్టేట్స్ కంటే తమ అధికారమే అత్యున్నతమని, సుప్రీం అని, గొప్పదని, పారామౌంట్ అని ఈ కంపెనీ పేర్కొంది. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఇంట్రెస్ట్స్ it was justified in annexing or threatening to annex any Indian kingdom. అంటే దాని ప్రయోజనాలను కాపాడుకోవడానికి గాను ఏ భారతీయ రాజ్యాన్నైనా విలీనం చేసుకుంటానని బెదిరించడాన్ని సమర్థించుకోసాగింది. దిస్ వ్యూ కంటిన్యూడ్ టు గైడ్ లేటర్ బ్రిటిష్ పాలసీస్ యాజ్ వెల్. ఈ దృక్పథమే తర్వాత కాలంలో కూడా బ్రిటిష్ వారి విధానాలకు మార్గదర్శకమైంది. దిస్ ప్రాసెస్ హవెవర్ డిడ్ నాట్ గో అన్ఛాలెంజ్డ్. అయితే ఈ పారామౌంట్సీ ప్రాసెస్ అనేది సవాలు చేయబడకుండా ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద బ్రిటిష్ ట్రైడ్ టు ఎనెక్స్ ది స్మాల్ స్టేట్ ఆఫ్ కిట్టూర్ ఇన్ కర్ణాటక టుడే, రాణి చెన్నమ్మ టుక్ టు ఆర్మ్స్ అండ్ లెడ్ అన్ యాంటీ బ్రిటిష్ రెసిస్టెన్స్ మూమెంట్. ఉదాహరణకు బ్రిటిష్ వారు కిత్తూరు అనే చిన్న రాష్ట్రాన్ని, ప్రస్తుతం కర్ణాటకలో ఉంది, ఆ చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి రాణి చెన్నమ్మ ఆయుధాలను చేతపట్టి బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపింది. షీ వాజ్ అరెస్టెడ్ ఇన్ 1824 అండ్ డైడ్ ఇన్ ప్రిజన్ ఇన్ 1829. ఈమెను 1824లో అరెస్ట్ చేశారు. 1829లో ఆమె ప్రిజన్లోనే చనిపోయింది. బట్ రాయన్న, ఏ పూర్ చౌకీదార్ ఆఫ్ సంగోలి ఇన్ కిట్టూర్, క్యారీడ్ ఆన్ ద రెసిస్టెన్స్. కానీ కిత్తూరులోని సంగోలికి చెందిన రాయన్న అనే పేద చౌకీదారు ఈ ప్రతిఘటనను కొనసాగించాడు. రాణి చెన్నమ్మ చేసిన ప్రతిఘటనను రాయన్న కొనసాగించాడు. విత్ పాపులర్ సపోర్ట్ హీ డిస్ట్రాయిడ్ మెనీ బ్రిటిష్ క్యాంప్స్ అండ్ రికార్డ్స్. ప్రజల మద్దతుతో అతడు అనేక బ్రిటిష్ వారి క్యాంప్స్ అంటే శిబిరాలను, వారి రికార్డులను నాశనం చేశాడు. హీ వాజ్ కాట్ అండ్ హ్యాంగ్డ్ బై ద బ్రిటిష్ ఇన్ 1830. 1830లో ఇతన్ని బ్రిటిష్ వారు పట్టుకొని ఇతను ఉరి తీశారు. యూ విల్ రీడ్ మోర్ అబౌట్ సెవరల్ కేసెస్ ఆఫ్ రెసిస్టెన్స్ లేటర్ ఇన్ ద బుక్. ఈ బుక్లో తరువాత జరిగిన ఇటువంటి ప్రతిఘటనలకు సంబంధించిన మరిన్ని సంగతుల గురించి మీరు చదువుతారు. ఇన్ ద లేట్ 1830s ద ఈస్ట్ ఇండియా కంపెనీ బికేమ్ వరీడ్ అబౌట్ రష్యా. అయితే 1830 చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ రష్యా గురించి ఆందోళన చెందసాగింది. ఇట్ ఇమాజిన్డ్ దట్ రష్యా మైట్ ఎక్స్పాండ్ అక్రాస్
ఏషియా అండ్ ఎంటర్ ఇండియా ఫ్రమ్ ది నార్త్ వెస్ట్. ఇది అంటే రష్యా దేశం ఆసియా అంతటా విస్తరించి వాయువ్యం నుండి, నార్త్ వెస్ట్ అంటే వాయువు నుండి భారతదేశంలోకి రష్యా వచ్చి ప్రవేశించవచ్చునని కంపెనీ ఊహించింది. డ్రివెన్ బై దిస్ ఫియర్, ది బ్రిటిష్ నౌ వాంటెడ్ టు సెక్యూర్ దేర్ కంట్రోల్ ఓవర్ ది నార్త్ వెస్ట్. ఈ భయం వలన బ్రిటిష్ వారు నార్త్ వెస్ట్పై తమ కంట్రోల్ని సుస్థిరపరచుకోవాలని భావించారు. దే ఫాట్ ఏ ప్రొలాంగ్డ్ వార్ విత్ ఆఫ్ఘనిస్తాన్ బిట్వీన్ 1838 and 1842 అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇండైరెక్ట్ కంపెనీ రూల్ దేర్. 1838-1842ల మధ్య ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాలం ప్రొలాంగ్డ్ వార్ చేసి అక్కడ ఇండైరెక్ట్గా కంపెనీ పాలనను స్థాపించారు. సింధ్ వాజ్ టేకెన్ ఓవర్ ఇన్ 1843. 1843లో సింధ్ను స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ ఇన్ లైన్ వాజ్ పంజాబ్. ఇక తర్వాత వరుసలో ఉన్నది పంజాబ్. నెక్స్ట్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ మహారాజా రంజిత్ సింగ్ హెల్డ్ బ్యాక్ ద కంపెనీ. అయితే పంజాబ్లో అక్కడ మహారాజా రంజిత్ సింగ్ ఉండడం వల్ల కంపెనీ వెనక్కి తగ్గింది. ఆఫ్టర్ హిస్ డెత్ ఇన్ 1839, 2 prolonged wars were fought with the సిక్ కింగ్డమ్. 1839లో రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత ఆ సిక్కు రాజ్యంతో 2 ప్రొలాంగ్డ్ వార్స్ జరిగాయి. అల్టిమేట్లీ ఇన్ 1849 పంజాబ్ వాజ్ అనెక్స్డ్. ఫలితంగా 1849లో పంజాబ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి విలీనం చేయబడింది. ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ద ఫైనల్ వేవ్ ఆఫ్ ఎనెక్సేషన్స్ అక్కర్డ్ అండర్ లార్డ్ డల్హౌజీ, హూ వాజ్ ది గవర్నర్ జనరల్ ఫ్రమ్ 1848 to 1856. 1848 నుండి 1856 వరకు గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ కాలంలో చివరగా అనేక భూభాగాలు విలీనం చేయబడ్డాయి, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిధిలోకి వచ్చేసాయి. He devised a policy that came to be known as the doctrine of lapse. ఇతడు ప్రవేశపెట్టిన విధానాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతంగా పిలుస్తారు. ది డాక్ట్రిన్ డిక్లేర్డ్ దట్ ఇఫ్ అన్ ఇండియన్ రూలర్ డైడ్ విదౌట్ ఏ మేల్ హిస్ కింగ్డమ్ వుడ్ ల్యాప్స్. ఈ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా రూలర్ అయినా మగ వారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు. దట్ ఈజ్ బికమ్ పార్ట్ ఆఫ్ కంపెనీ టెరిటరీ. ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో ఒక భాగంగా అయిపోతుంది, అంటే కంపెనీ పరిపాలనలోకి వచ్చేస్తుంది. వన్ కింగ్డమ్ ఆఫ్టర్ అనదర్ వాజ్ ఎనెక్స్డ్ సింప్లీ బై అప్లయింగ్ దిస్ డాక్ట్రిన్. అయితే ఇలా ఒక రాజ్యం తర్వాత మరొకటి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి కలిపివేయబడ్డాయి. ఎగ్జాంపుల్ సతారా 1848, సంబల్పూర్ 1850, ఉదయ్పూర్ 1852, నాగ్పూర్ 1853, ఝాన్సీ 1854. ఇలా ఒక రాజ్యం తర్వాత మరొకటి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి వీళ్ళ టెరిటరీలో కంపెనీ టెరిటరీలో కలిపివేయబడ్డాయి. ఫైనలీ ఇన్ 1856 ద కంపెనీ ఆల్సో టుక్ ఓవర్ అవధ్. చివరకు 1856లో కంపెనీ అవధ్ను కూడా స్వాధీనం చేసుకుంది. దిస్ టైమ్ ది బ్రిటిష్ హ్యాడ్ అన్ యాడెడ్ ఆర్గ్యుమెంట్. ఈసారి బ్రిటిష్ వారు మరో ఆర్గ్యుమెంట్ని జోడించారట. దే సెడ్ దే వర్ అబ్లైజ్డ్ బై డ్యూటీ టు టేక్ ఓవర్ అవధ్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ ద పీపుల్ ఫ్రమ్ ది మిస్గవర్నమెంట్ ఆఫ్ ది నవాబ్. నవాబు యొక్క దుష్పరిపాలన నుండి, మిస్గవర్నమెంట్ నుండి అవధ్ను విముక్తి కలిగించడానికి అవధ్ను స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధి, అబ్లైజ్డ్ బై డ్యూటీగా వీళ్ళు చెప్పుకున్నారు. ఎండ్రేజ్డ్ బై ది హ్యూమిలియేటింగ్ వే ఇన్ విచ్ ద నవాబ్ వాజ్ డిపోజ్డ్, ద పీపుల్ ఆఫ్ అవధ్ జాయిన్డ్ ద గ్రేట్ రివోల్ట్ దట్ బ్రోక్ అవుట్ ఇన్ 1857. చాలా అవమానకరమైన రీతిలో నవాబుని పదవీచ్యుతిని చేశారట. దానివలన అక్కడున్న ప్రజలందరూ కూడా అవధ్ ప్రజలు ఆగ్రహించి 1857లో జరిగిన గొప్ప తిరుగుబాటు గ్రేట్ రివోల్ట్లో అవధ్ ప్రజలు కూడా పాలు పంచుకున్నారు. ఫిగర్ 13 మహారాజా రంజిత్ సింగ్ హోల్డింగ్ కోర్ట్. పంజాబ్ను
పాలిస్తున్న మహారాజా రంజిత్ సింగ్ కోర్టు నిర్వహణను ఈ ఫిగర్ చూపిస్తుంది. నెక్స్ట్, ఏ పోర్ట్రైట్ ఆఫ్ వీర సురేంద్ర సాయి. వీర సురేంద్ర సాయి చిత్రం ఇది, ఫిగర్ 14. ఇతన్ని లైన్ ఆఫ్ సంబల్పూర్ అంటారు. సురేంద్ర సాయి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రెవల్యూషనరీస్ ఇన్ హిస్టరీ అండ్ ఏ వారియర్ హూ న్యూ నో డిఫీట్ ఇన్ హిస్ లైఫ్. ఇతను బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న గొప్ప విప్లవకారుల్లో ఇతన్ని ఒకరిగా చెప్పవచ్చు. వారియర్గా ఇతని లైఫ్లో ఎటువంటి ఓటమిని కూడా పొందలేదు. ఈ పేజ్ని గమనించినట్లయితే ఫిగర్ 14A ఇండియా మ్యాప్ 1797లో ఎల్లోయిష్గా ఉన్నవన్నీ కూడా బ్రిటిష్ రూల్లో ఉన్నవి, అంటే కంపెనీ ఏరియాస్ అండర్ బ్రిటిష్ రూల్. రిమైనింగ్ ఏరియాస్ అన్నీ కూడా నాట్ అండర్ బ్రిటిష్ రూల్. అయితే ఫిగర్ 14Bలో అంటే 1840లో మనం గమనిస్తే ఎల్లో ఏరియాస్ చాలా ఎక్కువైనాయి. దీస్ ఏరియాస్ ఆర్ ఆల్ అండర్ బ్రిటిష్ రూల్. నెక్స్ట్ 1857 ఇండియా ఫిగర్ 14Cలో 1857 నాటికి మన ఇండియాను గమనించినట్లయితే చాలా ఏరియాస్ బ్రిటిష్ రూల్లోకి వచ్చాయి. నెక్స్ట్, సెట్టింగ్ అప్ ఏ న్యూ అడ్మినిస్ట్రేషన్, నూతన పరిపాలన విధానాన్ని అమలు చేయడం. వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఫ్రమ్ 1773 to 1785 was one of the many important figures who played a significant role in the expansion of company power. కంపెనీ పవర్ పెరగడంలో కీలక పాత్ర పోషించిన అనేక మంది ముఖ్యమైన వ్యక్తుల్లో వారన్ హేస్టింగ్స్ 1773 to 1785 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఇతను చాలా ముఖ్యమైన వ్యక్తి. By his time, the company had acquired power not only in Bengal but also in Bombay and Madras. ఇతను వచ్చే సమయానికి కంపెనీ బెంగాల్లో మాత్రమే కాక బాంబే, మెడ్రాస్లో కూడా అధికారాన్ని చేజిక్కించుకుంది. బ్రిటిష్ టెరిటరీస్ వర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కాల్డ్ ప్రెసిడెన్సీస్. బ్రిటిష్ భూభాగాలు ముఖ్యంగా ప్రెసిడెన్సీలు అనే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గా, పరిపాలన విభాగాలుగా విభజించబడ్డాయి. దేర్ వర్ 3 ప్రెసిడెన్సీస్, బెంగాల్, మెడ్రాస్ అండ్ బాంబే. ఈచ్ వాజ్ రూల్డ్ బై ఏ గవర్నర్. ఈ 3 కూడా గవర్నర్ పాలనలో ఉండేవి. ద సుప్రీం హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ వాజ్ ది గవర్నర్ జనరల్. పరిపాలనలో అత్యున్నతమైన అధికారం మాత్రం గవర్నర్ జనరల్ చేతిలో ఉండేది. వారన్ హేస్టింగ్స్, ది ఫస్ట్ గవర్నర్ జనరల్, ఇంట్రడ్యూస్డ్ సెవరల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ నోటబుల్లీ ఇన్ ద స్పియర్ ఆఫ్ జస్టిస్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ ప్రధానంగా న్యాయ విభాగంలో, జస్టిస్ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలను, రిఫార్మ్స్ను ప్రవేశపెట్టాడు. ఫ్రమ్ 1772 ఏ న్యూ సిస్టమ్ ఆఫ్ జస్టిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. 1772 నుండి కొత్త న్యాయ విధానం అమల్లోకి వచ్చింది. ఈచ్ డిస్ట్రిక్ట్ వాజ్ టు హ్యావ్ 2 courts. ప్రతి జిల్లాలోనూ 2 courts ఉంటాయి. ఏ క్రిమినల్ కోర్ట్, ఫౌజ్దారీ అదాలత్, అండ్ ఏ సివిల్ కోర్ట్, దివానీ అదాలత్. ఇవి 2 కూడా 2 కోర్టులు ఉంటాయి. మౌల్వీస్ అండ్ హిందూ పండిట్స్ ఇంటర్ప్రిటెడ్ ఇండియన్ లాస్ ఫర్ ది యూరోపియన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ హూ ప్రిసైడెడ్ ఓవర్ సివిల్ కోర్ట్స్. మౌల్వీలు, హిందూ పండితులు సివిల్ కోర్టులు నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కొరకు న్యాయ చట్టాలకు వాళ్ళు భాష్యం చెప్పేవారు, ఇంటర్ప్రెట్ చేసేవారు. ది క్రిమినల్ కోర్ట్స్ వర్ స్టిల్ అండర్ ఏ క్వాజీ అంటే జడ్జు, అండ్ ఏ ముఫ్తీ, బట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ది కలెక్టర్స్. క్రిమినల్ కోర్టులు ఇప్పుడు కూడా క్వాజీ లేదా ముఫ్తీ అధీనంలోనే ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ క్రింద పనిచేసేవి. ఫిగర్ 15 గమనించినట్లయితే ది ట్రయల్ ఆఫ్ వారన్ హేస్టింగ్స్ పెయింటెడ్ బై ఆర్జీ పొల్లార్డ్ 1789. వారన్ హేస్టింగ్స్ విచారణ ఇది ఆర్జీ పొల్లార్డ్ చిత్రీకరణ 1789లో. వెన్ వారన్ హేస్టింగ్స్ వెంట్ బ్యాక్ టు ఇంగ్లాండ్ ఇన్ 1785, ఎడ్మండ్ బర్క్ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ బీయింగ్ పర్సనలీ రెస్పాన్సిబుల్ ఫర్ ది మిస్గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్. 1785లో వారన్ హేస్టింగ్ ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళారట. అప్పుడు అతను బెంగాల్లో చేసిన మిస్గవర్నమెంట్ అంటే
దుష్పరిపాలనకు అతన్ని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తూ ఎడ్మండ్ బర్క్ అనే అతని మీద ఎక్యూజ్ చేశారు, ఆరోపణలు చేశాడు. దిస్ లెడ్ టు ఎన్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ ఇన్ ద బ్రిటిష్ పార్లమెంట్ దట్ లాస్టెడ్ 7 years. ఇది బ్రిటిష్ పార్లమెంట్లో 7 years పాటు కొనసాగిన అభిశంసన వ్యవహారం. ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన అంటే ఏ ట్రయల్ బై ది హౌస్ ఆఫ్ లార్డ్స్ ఇన్ ఇంగ్లాండ్ ఫర్ చార్జెస్ ఆఫ్ మిస్కండక్ట్ బ్రాట్ అగైన్స్ట్ ఏ పర్సన్ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్. ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లోని దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం. ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన. ఐ ఇంపీచ్ ది కామన్ ఎనిమీ అండ్ అప్రెసర్ ఆఫ్ ఆల్. నేను అందరినీ పీడించేవాడు, అందరూ ఉమ్మడి శత్రువు అయిన వాడిని అభిశంసించాను. హియర్ ఈజ్ ఏ పాసేజ్ ఫ్రమ్ ఎడ్మండ్ బర్క్స్ ఎలోక్వెంట్ ఓపెనింగ్ స్పీచ్ డ్యూరింగ్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ వారెన్ హేస్టింగ్స్. ఎడ్మండ్ బర్క్ అనే అతను వారెన్ హేస్టింగ్స్ అభిశంసన సమయంలో ఇచ్చిన ప్రారంభ ఉపన్యాసం నుండి ఒక పాసేజ్ ఇక్కడ ఇవ్వబడింది. ఐ ఇంపీచ్ హిమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా whose rights he has trodden under his foot and whose country he has turned into a desert. ఎవరి హక్కులనైతే అతడు కాలరాశాడో, ఎవరి దేశాన్నైతే ఎడారిగా మార్చివేశాడో ఆ భారతీయ ప్రజల పేరు మీద నేను ఇతన్ని అభిశంసిస్తున్నాను. లాస్ట్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్. చివరగా మానవ స్వభావ రీత్యా ఇన్ ది నేమ్ ఆఫ్ బోత్ ది సెక్సెస్, స్త్రీ పురుషులిద్దరి పేరు మీదుగా, ఇన్ ది నేమ్ ఆఫ్ ఎవ్రీ ఏజ్, అన్ని వయసుల వారి పేరు మీదుగా, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎవ్రీ ర్యాంక్, అన్ని స్థాయిల వారి పేరు మీదుగా, ఐ ఇంపీచ్ ది కామన్ ఎనిమీ అండ్ అప్రెసర్ ఆఫ్ ఆల్. నేను అందరినీ పీడించేవాడు, అందరి ఉమ్మడి శత్రువు అయిన వాడిని అభిశంసిస్తున్నాను. ఇక్కడ ఎడ్మండ్ బర్క్ అనే అతను ఉపన్యాసంలో చెప్పారు. A major problem was that the Brahman Pandits gave different interpretations of local laws based on different schools of the ధర్మశాస్త్ర. ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే బ్రాహ్మణ పండితులు వేరువేరు ధర్మశాస్త్ర భావనలను అనుసరించి స్థానిక చట్టాలకు, లోకల్ లాస్కు వేరువేరు భాష్యాలు చెప్పసాగారు, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వసాగారు. To bring about uniformity in 1775, 11 Pandits were asked to compile a digest of Hindu laws. ఏకరూపతను అంటే యూనిఫామిటీని తీసుకురావడం కోసం 1775లో 11 మంది పండితులను హిందూ న్యాయ స్మృతి తయారు చేయమని అడిగారు. ఎన్బి హాల్హెడ్ ట్రాన్స్లేటెడ్ దిస్ డైజెస్ట్ ఇంటూ ఇంగ్లీష్. ఎన్బి ఆల్హెడ్ ఈ న్యాయ స్మృతిని ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేశారు. బై 1778 ఏ కోడ్ ఆఫ్ ముస్లిం లాస్ వాజ్ ఆల్సో కంపైల్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ యూరోపియన్ జడ్జెస్. 1778లో యూరోపియన్ జడ్జెస్కు ఉపయోగపడే విధంగా ముస్లిం లాస్ కూడా స్మృతి కూడా తయారు చేయబడింది. అండర్ ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఏ న్యూ సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. While a court of appeal, the Sadar Nizam Adalat, was also set up at Calcutta. 1773 నాటి రెగ్యులేటింగ్ యాక్ట్ అనుసరించి క్రింది తీర్పులపై అప్పీల్ చేసుకొనుటకు ది సదర్ నిజామత్ అదాలత్ అనే ఒక క్రొత్త ఉన్నత న్యాయస్థానం కల్కటాలో ఏర్పాటు చేయబడింది. ది ప్రిన్సిపల్ ఫిగర్ ఇన్ అన్ ఇండియన్ డిస్ట్రిక్ట్ వాజ్ ది కలెక్టర్. భారతదేశంలో జిల్లాలో ఉన్నతాధికారి కలెక్టర్. యాజ్ ద టైటిల్ సజెస్ట్, హిస్ మెయిన్ జాబ్ వాజ్ టు కలెక్ట్ రెవెన్యూ అండ్ ట్యాక్సెస్ అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ హిస్ డిస్ట్రిక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్ అండ్ దరోగాస్. కలెక్టర్ అనే పేరు సూచిస్తున్నట్టుగా కలెక్టరు పన్నులు, శిస్తులు వసూలు చేయడం, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, దారోగాల సహకారంతో శాంతి భద్రతలను కాపాడడం అనేది కలెక్టర్ యొక్క ముఖ్యమైన పని. హిజ్ ఆఫీస్ ది కలెక్టరేట్ బికేమ్ ది న్యూ సెంటర్ ఆఫ్ పవర్ అండ్ ప్యాట్రనేజ్
దట్ స్టడీలీ రీప్లేస్డ్ ప్రీవియస్ హోల్డర్స్ ఆఫ్ అథారిటీ. అతని కార్యాలయం, కలెక్టర్ గారి కార్యాలయమైన కలెక్టరేట్ అధికారానికి, వైభవానికి కొత్త కేంద్ర స్థానంగా న్యూ సెంటర్గా మారి నెమ్మదిగా మునుపు ఆ అధికారం కలవారి స్థానాలను రీప్లేస్ చేయగలిగింది. ది కంపెనీ ఆర్మీ, కంపెనీ సైన్యం. కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా బ్రాట్ ఇన్ సమ్ న్యూ ఐడియాస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిఫార్మ్, బట్ ఇట్స్ పవర్ రెస్టెడ్ ఆన్ ఇట్స్ మిలిటరీ స్ట్రెంగ్త్. భారతదేశంలో వలస పరిపాలన, కొలోనియల్ రూలు మరియు సంస్కరణల్లో కొన్ని కొత్త పోకడలు తీసుకొచ్చింది, కానీ దాని శక్తి దాని సైనిక బలం మీద ఆధారపడింది. ద మొఘల్ ఆర్మీ వాజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ క్యావలరీ. క్యావలరీ అంటే సవార్స్, ట్రైన్డ్ సోల్జర్స్ ఆన్ హార్స్ బ్యాక్, అండ్ ఇన్ఫంట్రీ దట్ ఈస్ పైదల్ అంటే ఫుట్ సోల్జర్స్. మొఘల్ సైన్యం ప్రధానంగా క్యావలరీ అంటే అశ్విక దళం, సవార్స్ గుర్రం మీద నుండి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన సైనికులు. నెక్స్ట్ ఇన్ఫంట్రీ అంటే పదాతి దళం, అంటే పైదల్ సైనికులతో కూడి ఉండేది, కాలినడక సైనికులతో కూడి ఉండేది పదాతి దళం. దే వర్ గివెన్ ట్రైనింగ్ ఇన్ ఆర్చరీ, తీర్, అందాజీ అండ్ ద యూజ్ ఆఫ్ ది స్వాడ్. వారికి విలువిద్య, ఆర్చరీ అంటే విలువిద్య, తీర్, అందాజీ అండ్ కత్తిని ఉపయోగించడంలో కూడా శిక్షణ ఇవ్వబడేది. ది క్యావలరీ డామినేటెడ్ ద ఆర్మీ అండ్ ది ముఘల్ స్టేట్ డిడ్ నాట్ ఫీల్ ది నీడ్ టు హ్యావ్ ఎ లార్జ్ ప్రొఫెషనలీ ట్రైన్డ్ ఇన్ఫంట్రీ. క్యావలరీ అంటే అశ్విక దళం సైన్యంపై ఆధిపత్యం కలిగి ఉండడంతో మొఘల్ రాజ్యం శిక్షణ పొందిన భారీ పదాతి దళం ఇన్ఫంట్రీ యొక్క అవసరం ఉందని అంతగా భావించేవారు కాదు. ద రూరల్ ఏరియాస్ హ్యాడ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ ఆర్మ్డ్ పెజెంట్స్ అండ్ ది లోకల్ జమీందార్స్ ఆఫెన్ సప్లైడ్ ది మొఘల్స్ విత్ పైదల్ సోల్జర్స్. గ్రామీణ ప్రాంతాలు పెద్ద సంఖ్యలో సాయుధ రైతులను కలిగి ఉండడమే కాకుండా స్థానిక జమీందారులు మొఘలులకు తరచుగా పైదల్ సైనికులను సమకూర్చేవారు, పదాతి దళ సైనికులను సమకూర్చేవారు. ఏ చేంజ్ అక్కర్డ్ ఇన్ ద 18th century when Mughal successor states like Awadh and Benares started recruiting peasants into their armies and training them as professional soldiers. అవధ్, బెనారస్ వంటి మొఘలు వారసుల రాజ్యాలు రైతులను తమ సైన్యంలోకి చేర్చుకోవడం, వారికి వృత్తిపరమైన సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించడం వలన 18th centuryలో ఒక మార్పు సంభవించింది. ది ఈస్ట్ ఇండియా కంపెనీ అడాప్టెడ్ ద సేమ్ మెథడ్ వెన్ ఇట్ బిగాన్ రిక్రూట్మెంట్ ఫర్ ఇట్స్ ఓన్ ఆర్మీ. ఈస్ట్ ఇండియా కంపెనీ తన సొంత సైన్యాన్ని నియమించుకోవడం ప్రారంభించినప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. విచ్ కేమ్ టు బి known as the Sepoy army from the Indian word sipahi meaning soldier. ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి సైన్యంగా పిలువబడిన తన సొంత సైన్యాన్ని నియమించుకుంది. భారతీయ పదమైన సిపాహి అంటే సైనికుడు అని అర్థం. దీని నుండి సిపాయి అనేది వచ్చింది. యాజ్ వార్ఫేర్ టెక్నాలజీ చేంజ్డ్ ఫ్రమ్ ది 1820s, ది cavalry రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్మీ డిక్లైన్డ్. 1820 నుంచి యుద్ధంలో చాలా సాంకేతిక టెక్నాలజీ మార్పులన్నీ రావడం వల్ల కంపెనీ సైన్యంలో cavalry అవసరం అంటే అశ్విక దళం అవసరం తగ్గింది. దిస్ ఈజ్ బికాస్ ద బ్రిటిష్ ఎంపైర్ వాజ్ ఫైటింగ్ ఇన్ బర్మా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఈజిప్ట్ వేర్ సోల్జర్స్ వర్ ఆర్మ్డ్ విత్ మస్కెట్స్ అండ్ మ్యాచ్ లాక్స్. ఎందుకంటే బ్రిటిష్ వారు బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ దేశాలతో పోరాడేటప్పుడు అక్కడుండే సైనికులు భుజాన వేసుకుని మోసే తుపాకులు, మస్కెట్స్ అంటే ఏ హెవీ గన్ యూజ్డ్ బై ఇన్ఫంట్రీ సోల్జర్స్, తుపాకులు, మ్యాచ్ లాక్స్ అంటే పౌడర్ నింపి వెలిగించి పీల్చే పాతకాలపు తుపాకుల్ని ఉపయోగించేవారు. మ్యాచ్ లాక్ అంటే ఎన్ ఎర్లీ టైప్ ఆఫ్ గన్ ఇన్ విచ్ ద పౌడర్ వాజ్ ఇగ్నైటెడ్ బై ఏ మ్యాచ్. ది సోల్జర్స్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్మీ హ్యాడ్ టు కీప్ pace with changing military requirements
and its infantry regiments now became more important. కంపెనీ సైన్యంలోని సైనికులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైనికులు కూడా మారవలసి వచ్చింది. ఇప్పుడు పదాతిదళ విభాగం అంటే ఇన్ఫాంట్రీ మరింత ముఖ్యమైనదిగా మారింది. In the early 19th century, the British began to develop a uniform military culture. 19th century ప్రారంభంలో బ్రిటిష్ వారు యూనిఫామ్ మిలిటరీ కల్చర్ అంటే ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. Soldiers were increasingly subjected to European style training, drill and discipline that regulated their life far more than before. సైనికులు ఎక్కువగా యూరప్ తరహా శిక్షణ పొందవలసి రావడంతో పాటు సైనిక విన్యాసాలు, క్రమశిక్షణ ఇంతకు ముందు కంటే ఎక్కువగా వారి జీవితాలను శాసించడం మొదలుపెట్టాయి. ఆఫెన్ దిస్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ సిన్స్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఫీలింగ్స్ వర్ ఇగ్నోర్డ్ ఇన్ బిల్డింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ సోల్జర్స్. ఒక్కోసారి ప్రొఫెషనల్ సోల్జర్స్ సుశిక్షితులైన సైనికులను తయారు చేయడంలో క్యాస్టు, వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఫీలింగ్స్ను, వాళ్ళ యొక్క కులం, సామాజిక కట్టుబాట్లను వాళ్ళు ఇగ్నోర్ చేశారట. విస్మరించడం చాలా సమస్యల్ని సృష్టించింది. కుడ్ ఇండివిజువల్స్ సో ఈజీలీ గివ్ అప్ దర్ క్యాస్ట్ అండ్ రిలీజియస్ ఫీలింగ్స్. వ్యక్తులు వాళ్ళ కుల మత భావనలు అంత సులభంగా విడనాడగలరా? కుడ్ దే సీ దెమ్సెల్వ్స్ ఓన్లీ యాజ్ సోల్జర్స్ అండ్ నాట్ యాజ్ మెంబర్స్ ఆఫ్ కమ్యూనిటీస్? వారు కేవలం సైనికులేనా, వారి సమాజంలో సభ్యులు కాదా? వాట్ డిడ్ ద సిపాయిస్ ఫీల్? సిపాయిలు ఏమనుకున్నారు? హౌ డిడ్ దే రియాక్ట్ టు ద చేంజెస్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ దేర్ ఐడెంటిటీ? మేము ఎవరము అనే భావన అనగా వారి జీవితాలలో సంభవించిన మార్పులపై, గుర్తింపుపై వారు ఎలా స్పందించారు? దట్ ఈస్ దేర్ సెన్స్ ఆఫ్ హూ దే ఆర్. ద రివోల్ట్ ఆఫ్ 1857 గివ్స్ అస్ ఏ గ్లిమ్స్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ది సిపాయిస్. 1857 తిరుగుబాటు మనకి సిపాయిల ప్రపంచం పట్ల ఒక సంగ్రహ అవలోకనాన్ని కలిగిస్తుంది. యూ విల్ రీడ్ అబౌట్ దిస్ రివోల్ట్ ఇన్ చాప్టర్ 5. చాప్టర్ 5లో ఈ రివోల్ట్ గురించి, సిపాయిల తిరుగుబాటు గురించి మీరు చదువుతారు. కన్క్లూజన్, ముగింపు. దస్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ ట్రేడింగ్ కంపెనీ టు ఏ టెరిటోరియల్ కొలోనియల్ పవర్. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుండి ఒక ప్రాదేశిక వలస శక్తిగా, టెరిటోరియల్ కొలోనియల్ పవర్గా రూపాంతరం చెందింది. ది అరైవల్ ఆఫ్ న్యూ స్ట్రీమ్ టెక్నాలజీ ఇన్ ద ఎర్లీ 19th century ఆల్సో ఎయిడెడ్ దిస్ ప్రాసెస్. 19th century ప్రారంభంలో కొత్తగా న్యూ స్ట్రీమ్ టెక్నాలజీ అంటే కొత్తగా ఆవిరి యంత్రాల రాక కూడా ఈ ప్రక్రియకు ఉపకరించింది. టిల్ దెన్ ఇట్ వుడ్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 6 and 8 months టు ట్రావెల్ టు ఇండియా బై సీ. అప్పటి వరకు ఎక్కడి నుంచైనా భారతదేశానికి సముద్ర మార్గంగా ప్రయాణించి చేరుకోవడానికి 6 నుండి 8 నెలలు 6 to 8 months పట్టేది. స్టీమ్ షిప్స్ reduced the journey time to 3 weeks, enabling more Britishers and their families to come to a far-off country like India. ఈ ఆవిరి వాడలు, ఈ స్టీమ్ షిప్స్ ఈ ప్రయాణాన్ని 6 నుండి 8 months పట్టే ప్రయాణాన్ని 3 weeksకి తగ్గించడం వల్ల ఎక్కువ మంది బ్రిటిష్ వాళ్ళు ఎంతో దూరంలో ఉన్న మన భారతదేశానికి వారి కుటుంబాలతో సహా, ఫ్యామిలీస్తో సహా రావడానికి వాళ్ళకి ఈ స్టీమ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడింది. బై 1857 ద కంపెనీ కేమ్ టు ఎక్సర్సైజ్ డైరెక్ట్ రూల్ ఓవర్ అబౌట్ 63% ఆఫ్ ది టెరిటరీ అండ్ 78% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. 1857 నాటికి కంపెనీ మన ఇండియాలో దాదాపు 63% టెరిటరీ అంటే భూభాగం, 78% పాపులేషన్ జనాభాపై డైరెక్ట్ రూల్ని అమల్లోకి తెచ్చింది. కంబైన్డ్ విత్ ఇట్స్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద రిమైనింగ్ టెరిటరీ అండ్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ, ది ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాడ్ వర్చువలీ ది హోల్ ఆఫ్ ఇండియా అండర్ ఇట్స్ కంట్రోల్. మిగిలిన భూభాగం, దేశ జనాభాపై దాని యొక్క ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్తో కలిపి ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్తవంగా భారతదేశం మొత్తాన్ని తన కంట్రోల్లోకి అంటే తన అధీనంలోకి తెచ్చుకుంది.
ఫిగర్ 16 గమనించినట్లయితే సవార్ ఆఫ్ బెంగాల్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది కంపెనీ పెయింటెడ్ బై ఎన్ అన్నోన్ ఇండియన్ ఆర్టిస్ట్ 1780. ఈ ఫిగర్ 16లో కంపెనీ యొక్క సర్వీస్లో బెంగాల్ సవార్ ఒక అశ్వికుడు అజ్ఞాత భారతీయ చిత్రకారుడు గీశారు 1780. ఆఫ్టర్ ద బ్యాటిల్స్ విత్ ది మరాఠాస్ అండ్ ద మైసూర్ రూలర్స్ ద కంపెనీ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఇట్స్ కెవల్రీ ఫోర్స్. మరాఠాలు మైసూరు పాలకులు అంటే టిప్పు సుల్తాన్ వాళ్ళతో యుద్ధాల తర్వాత కంపెనీ అశ్విక దళాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని గుర్తించింది. స్లేవ్ ట్రేడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. దక్షిణ ఆఫ్రికాలో బానిస వ్యాపారం. ది డచ్ ట్రేడింగ్ షిప్స్ రీచ్డ్ సదరన్ ఆఫ్రికా ఇన్ ద 17th century. 17th centuryలో డచ్ షిప్స్ సౌత్ ఆఫ్రికాకి చేరుకున్నాయి. సూన్ ఏ స్లేవ్ ట్రేడ్ బిగాన్. వెంటనే అక్కడ బానిస వ్యాపారం అనేది ప్రారంభమైంది. పీపుల్ వర్ క్యాప్చర్డ్, చైన్డ్ అండ్ సోల్డ్ ఇన్ స్లేవ్ మార్కెట్స్. ప్రజల్ని క్యాప్చర్ అంటే పట్టుకొని వాళ్ళని బంధించి, చైన్డ్ అంటే బంధించి వాళ్ళని సోల్డ్ ఇన్ స్లేవ్ మార్కెట్స్, ఆ బానిస మార్కెట్లలో వాళ్ళని అమ్మేవారట. వెన్ స్లేవరీ ఎండెడ్ ఇన్ 1834 దేర్ వర్ 36,774 privately owned slaves at the Cape located at the southern most tip of Africa. 1834లో ఈ స్లేవరీ అంతమయ్యే నాటికి ఆఫ్రికా కేప్ అంటే దక్షిణ కొన అయిన కేప్ వద్ద 36,774 ప్రైవేట్లీ ఓన్డ్ స్లేవ్స్ ఉన్నారట. A visitor to the Cape in 1824 has left a moving account of what he saw at a slave auction. 1824లో ఒక విజిటరు కేప్ను సందర్శించినప్పుడు తను చూస్తున్న దాని గురించి చలించిపోయి అతను ఇలా వర్ణించాడట. హ్యావింగ్ లెర్న్డ్ దట్ దేర్ వాజ్ టు బి సేల్ ఆఫ్ క్యాటిల్, ఫార్మ్ స్టాక్ ఎట్సెట్రా బై ఆక్షన్, we halted our wagon for the purpose of procuring fresh oxen. పశువులు, గొడ్లు మొదలైన వాటిని వేలం ద్వారా విక్రయించడం నాకు తెలుసు. మేము మా బండిని కోడిదూడల కోసం నిలిపాం. కోడిదూడలు అంటే ఫ్రెష్ ఆక్సెన్ కోసం వాళ్ళు వాళ్ళ బండిని ఆపారట. ఎమాంగ్ ది స్టాక్ వాజ్ ఎ ఫిమేల్ స్లేవ్ అండ్ హెర్ 3 children. ఆ మందలో ఒక ఫీమేల్ స్లేవ్, ఒక ఆడావిడ బానిస ఉంది. అండ్ హెర్ 3 children, 3 పిల్లలు కూడా ఉన్నారట. ది ఫార్మర్స్ ఎగ్జామిన్డ్ దెమ్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ బీన్ సో మెనీ హెడ్ ఆఫ్ క్యాటిల్. అయితే అక్కడికి వచ్చిన రైతులు వారిని పశువుల తలలో పరీక్షిస్తున్నట్టుగా ఈ స్త్రీ 3 పిల్లల తలను కూడా పరీక్షిస్తున్నారట. దే వర్ సోల్డ్ సెపరేట్లీ. వారు వేరువేరుగా అమ్మబడ్డారట. అండ్ 2 different purchases. వేరువేరు కొనుగోలుదారులకు విడివిడిగా వాళ్ళు తల్లి 3 బిడ్డలు అమ్మబడ్డారు. ద టీయర్స్, ది యాంగ్జైటీ, ది యాంగ్విష్ ఆఫ్ ద మదర్ వైల్ షీ cast heart-rending look upon her children and the simplicity and touching sorrow of the poor young ones while they clung to their distracted parent contrasted with the marked insensitivity and jocular countenances of the స్పెక్టేటర్స్. తల్లి కన్నీళ్ళు, ద టీయర్స్, అండ్ ఉక్రోషం, యాంగ్విష్ ఆఫ్ ది మదర్, వైల్ షీ క్యాస్ట్ హార్ట్ రెండింగ్ లుక్, హృదయ విదారకమైన చూపు, పిల్లల వైపు చూసిన హృదయ విదారకమైన చూపు. అండ్ ది సింప్లిసిటీ అండ్ టచింగ్ సార్ ఆఫ్ ది పూర్ యంగ్ వన్స్, ఆ పేద నిరాడంబరమైన ఆ పేద పిల్లలు దుఃఖంతో పరధ్యానంగా మౌనంగా ఉన్న తల్లిని అతుక్కుపోవడం. ఈ దృశ్యం చూసేవారికి ప్రేక్షకుల ముఖాలలో విషాద ఛాయలకు బదులుగా హాస్య ధోరణి కనిపించింది అని అక్కడ కేప్ విజిటరు అక్కడ చూస్తున్న దాని గురించి చలించిపోయి ఆ విధంగా వర్ణించాడు.